నమస్కారం అండి. వరంగల్‌లో టాటూ గ్యాంగ్, ఇంతకుముందు చెడ్డీ గ్యాంగ్, పార్థు గ్యాంగ్ అని చెప్పేసి కొన్ని గ్యాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ గ్యాంగ్ ఏంటి? ఈ గ్యాంగ్ ఏం చేస్తుంది? ఏంటి? మొన్నటికి మొన్న ఒక అంతర్రాష్ట్ర ముఠ ఒక గ్యాంగ్ వేషం ఏం లేదులే, బట్ ఒక ఫర్నిచర్ స్టోర్ యజమానిని బెదిరించి అతని ద్వారా వేరే అతని అడ్రస్ తీసుకొని వాళ్ళని ఏదో చేసిన దాఖలాలు మనం రీసెంట్ గానే చూసాం. డిస్కస్ చేసాం. నెల్లూరులోనో ఎక్కడో జరిగింది ఇన్సిడెంట్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఇది అక్కడేం జరిగింది, ఒక పట్టపగలే ఇంట్లోకి వెళ్ళి బెదిరించేసి డబ్బులు ఇవ్వు అన్నారు. ఆయన కొంచెం చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు వచ్చారు, ఫోన్ పట్టుకున్నారు. సో వాళ్ళు దొరికారు. సో వాళ్ళు ఎందుకు దొరికారు అంటే వాళ్ళ గ్యాంగ్కి ఐడెంటిటీ లేదు, అయ్యో, రిజిస్ట్రేషన్ లేదు. ఓ, ఇవాళ రేపు దొంగలు ఎలా తయారయ్యారంటే వీళ్ళకి కూడా ఒక ఐడి కార్డ్స్, ఒక అందమైన కంపెనీ, ఒక మంచి యూనిఫామ్, ఒక ఇదేంటిది ఒక మ్యానరిజం, లేకపోతే ఒక గుర్తింపు, సపరేట్ ఒక స్టైల్, ఎలా ఒక ఫార్మేట్ ఇలా ఫర్ ఫాలో ఎగ్జాంపుల్ అవుతున్నారు. ఎలా? ఇప్పుడు మీకు చెడ్డీ గ్యాంగ్ తెలుసు, అందరు చెడ్డీలు వేసుకొని వస్తారు, ఓన్లీ వాళ్ళంతా నూనె పూసుకొని జిడ్డుగా చెడ్డీలు వేసుకొని వస్తారు. నెక్స్ట్ తర్వాత అప్పట్లో ఇంకో గ్యాంగ్ తిరిగింది, పార్థు గ్యాంగ్ అని. ఆ పార్థు గ్యాంగ్ ఓకే, బట్ ఇంకో గ్యాంగ్ ఎలా తిరిగింది, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముసుకేసుకొని ఒక గ్యాంగ్ దిగింది. తర్వాత గోన సంచి గ్యాంగ్ తిరిగింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గ్యాంగులు ఉన్నారు, ఐడెంటిటీ అంటారు దాన్ని, మాస్క్లు వేసుకొని. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏంటంటే ఈ టీమ్ టాటూ గ్యాంగ్. అంటే అందరూ ఒకలాగే యూనిఫామ్ అయి ఉంటారు, అందరు అలాగే గ్రూమింగ్ ఉంటారు, అందరు అలాగే నీట్ గా హైట్ గా ఉంటారు, అవే లాంటి బట్టలు వేసుకొని. ఏది ఇప్పుడు మనకి రెస్టారెంట్ కి వెళ్తే పిల్లలందరూ ఒకే, సర్వర్స్ అందరూ ఒక స్టైల్ డ్రెస్ వేసుకుంటారు, డ్రెస్సింగ్ కోడ్ లాగా వాళ్ళ యూనిఫామ్. 5 స్టార్ హోటల్ రిసెప్షన్స్ లో బెల్ బాయ్స్ వాళ్ళకో యూనిఫామ్, అండ్ చాలా క్యాటరింగ్ బాయ్స్ కి ఒక యూనిఫామ్ చూస్తాం మనం. లైక్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా ఒక్కొక్కరికి ఒక్కో టైప్ యూనిఫామ్. ఏటీఎం దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఒక యూనిఫామ్, లైక్ రికగ్నిషన్ కోసం. మరి మాకెందుకు వద్దు, మేము కూడా సమాజంలో బతుకుతున్నాం కదా, మేము దొంగలమే కదా, మాకు కూడా ఏదో ఉండాలి కదా. మేము ఇంకా భారీగా సంపాదిస్తున్నాం మీకంటే, ఆఫ్టర్ ఆల్ మీకే ఇంత లేని భారీగా సంపాదిస్తున్నా, మరి మాకు ఇంకెట్లా ఉండాలి. ఓకే, అందుకని చెప్పేసి మాకు స్టైల్. ఏం స్టైల్ అంటే అందరూ టాటూ, ఒకేలాంటి టాటూ. ఇది కాదులే అమ్మా, నేను కాదు, అది బ్యాచ్, మనకు పరిగెత్తడమే రాదు, సంతోషం. సో ఇలాంటి యూనిక్ ఐడెంటిటీ ఇచ్చే టాటూ 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 దొంగలు అనమాట. వీళ్ళందరికి అదే టాటూ. టాటూ అయితే రెగ్యులర్ గా అందరికి ఉంది, వీళ్ళకు ఉంది. మాది మరి టెంపరీ టాటూవా పర్మనెంట్ టాటూవా తెలియదులే, టెంపరీ అయి ఉండొచ్చులే, మరి పర్మనెంట్ అయితే దొరికిపోతారు అమ్మా ఈజీగా. ఎక్కడో నా చెయ్యి దూరం నుంచి వీడు వాడు అనరు, అందుకని దొరికిపోతారు. టెంపరీ టాటూస్ అనుకుంటా. రికగ్నైజేషన్ కోసం మాత్రం ఆ టాటూ ధరించి పెట్టారు. వరంగల్లో విద్యారణ్యపురి అనే ఏరియాలో ఒక ఇంటికి రాత్రిపూట చొరపడి కావాల్సిందంతా దోచుకొని వచ్చేసారు. రావడం కూడా జరిగిందా? సంతోషకరమైన వార్త ఏంటి అంటే ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్ర లేవలేదు, వాడు పడుకున్నప్పుడు జరిగిపోయింది. ఇన్ కేస్ వాళ్ళు లేచి ఉంటే అంటే వీళ్ళు పొడిస్తే ఇప్పుడు ఆస్తి నష్టం వరకే ఓకే, ప్రాణ నష్టం కూడా జరిగి ఉండే అవకాశం ఉంది. ప్రీ ప్లాన్డ్ అంటారా? ప్రీ ప్లాన్డ్ అంటే వీళ్ళు ముందు నుంచే రెక్కి పెడతారు మా హౌసెస్ కి, ఫలానా హౌస్ లో డబ్బు ఉందని చెప్పేసి స్టోరీ చేసేంత పర్ఫెక్ట్ ప్లాన్ ఎలా అంటారు? అమ్మ మన వాళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. ఇవాళ రేపు మన ఆర్టిస్టులు కూడా ఎలా ఉన్నారంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు, రీసెంట్ కట్టించిన గోడ, ఇది తలుపు ఇప్పుడే మార్చాం, బాగుంది ఆర్ట్. ఇలా లోపలికి వస్తే ఇది పైకి వెళ్తే మా ఆయన గది, ఇది పిల్లల గది, ఇది అది, ఇది ఇక్కడ అత్తమామ వాళ్ళు ఉంటారు, ఇటు వస్తే ఇది నా రూము, ఇగో ఇది నా వార్డ్రోబు. ఈ వార్డ్రోబ్ టూర్ మళ్ళీ పెడతా ఇంకొక వీడియో, నెక్స్ట్ అది అప్లోడ్ అయింది. వార్డ్రోబ్ టూర్, ఇక్కడ అన్ని పట్టు చీరలు, ఇక్కడ ఆ చీరలు, ఇక్కడ ఇవి చీరలు అన్ని చూపించుకుంటది. హెవీ 1,00,000, 2,00,000, 3,00,000 పట్టు చీరలు కూడా దొంగతనం చేస్తారు, అది కూడా బంగారమే. అవి చూపించి తర్వాత ఇందులో నగలు గట్రా పెట్టుకోవచ్చు, ఇందులో గాజులు, ఇందులో ఇవన్నీ చూపిస్తారు. నెక్స్ట్ ఇంకో వ్లాగ్, మై నగల టూర్. ఇది పెళ్ళప్పుడు మా అత్తయ్య గారు పెట్టింది, ఇది మా ఇంట్లో వాళ్ళు పెట్టింది, ఇది నేనే ఇష్టపడి కొనుక్కున్నాను, ఇది కూతురు కోసం చేయించాను, ఇది అని చూపించేస్తాను. వీటి వల్ల జరిగే నష్టాలు ఇలా ఉంటాయి. చూడు ఇవన్నీ చెప్పావా. నెక్స్ట్ మళ్ళీ అదే కిచెన్ లో చేసేటప్పుడు అన్ని ఇల్లంతా చూపించేస్తావు నువ్వు ఒక రోజు మొత్తం.
ఇవన్నీ చూపించిన తర్వాత ఒకరోజు వీడియో పెడతావు, కుంభమేళ వెళ్తున్నాం గైస్ బాయ్ అంటావు. నేను మా వారు మా అత్తయ్య పిల్లలందరం కలిసి కుంభమేళ వెళ్తున్నాము, ఇక వాళ్ళు ఇట్లా అని అదేంటిది గుమ్మడికాయ కొట్టేసి బయలుదేరుతున్నాం, గేట్ వేయరా చిన్న, వాడు గేట్ వేస్తాడు, వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్ అంటారు. నెక్స్ట్ వాడు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా రోజు వ్లాగ్స్ పెడతారు, ఎప్పుడు వస్తున్నావో కూడా చెప్తారు. విచిత్రం ఏంటంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పింది, దొంగలకి ఎంత ఈజీ, చాలా సింపుల్ కదా నీ ఇంటికి రావడం. పైగా ఇవాళ రేపు ఆర్కిటెక్చర్ బాగా డెవలప్ అయిన తర్వాత ఉన్న దరిద్రం ఏంటంటే, ఒకప్పుడు అన్ని గట్టిగా ఉండేవి పాతవి మన కిటికీలు, గట్టిగా ఉండేవి, గట్టి కడ్డీలతో ఏ డిజైన్ ఉన్నా కిటికీ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇంకేదో చేసేవాళ్ళు. ఇప్పుడు స్టైల్ అని వచ్చిన తర్వాత జస్ట్ కిటికీలా తీసాక మొత్తం ఓపెనే ఉంటుంది, మనిషి ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు చెప్పాలంటే. అలాంటివి కూడా ఉంటున్నాయి ఫెసిలిటీలు. వాళ్ళు ఈజీగా కట్టల చేత కట్ చేసుకొని వస్తున్నారు, తలుపులు తీసి కూడా వచ్చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ పెరిగిపోయారు. అండ్ ఇంకోటి చెప్పాలా, ఇంట్లో ఇవే కాదు, ఇప్పుడు కొంచెం పెద్ద ఇల్లు ఉందనుకో, బంగారం దొరికినా దొరకపోయినా, డబ్బు దొరికినా దొరకపోయినా పూజ గది టార్గెట్ చేస్తున్నారు. పూజ గదిలో వెండి సామాన్ ఇంత ఉంటది పెట్టుకుంటున్నారు, దేవుడి విగ్రహాలు. అండ్ డైనింగ్ టేబుల్ పక్కన ర్యాక్స్ లో కూడా ఇత్తడి పళ్ళాలు అవి ఇవన్నీ పెట్టుకుంటున్నారు, అవి కూడా టార్గెట్ చేస్తారు. అవి వాళ్ళకు ఉన్నాయో లేవో వాళ్ళే చూపించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అంటే మన ఆర్టిస్టులు అంటే ఏమన్నా అనుకోవచ్చు, అందరూ చేస్తున్నారు, మాక్సిమం అందరూ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఇంటి బయట ఒకప్పుడు కార్ అంటే మనకి అవసరం, కార్ ఈజ్ ఎ నీడ్. ఏదో ఎటన్నా వెళ్ళడానికి బండి లాగానే కారు సామాన్లు పెట్టుకొని రావడం. ఇప్పుడు కారు లగ్జరీ అయిపోయింది. లగ్జరీ ఇన్ సెన్స్, నీకు ఏ కార్ ఇంటి ముందు ఉంటే నీ స్టేటస్ చెప్పేయచ్చు. థార్ కొన్నావా, ఫార్చునర్ వాడుతున్నావా, లేకపోతే ఇంకేదన్నా కొన్నావా, XUV 700 వాడావా, 500 వాడావా, TUV వాడావా, ఇలా నీ స్టేటస్ చెప్తా ఉంటది అనమాట. గొప్ప కోసం పాత కార్లను నమ్మేసి నెక్స్ట్ వెర్షన్స్ అన్ని కొనుక్కుంటున్నారు. నువ్వు వాడే కార్ టేస్ట్ ని బట్టి నీ హౌస్ లో ఏముంటాయో చెప్తా తెలుసా. రేంజ్ కాదు మా, కారులో ముందు నువ్వు పెట్టుకుంటావు కదా దేవుళ్ళ ఫోటోలు అవి ఇవి. ఓకే, దేవుళ్ళ బొమ్మలు ఇన్ని పెట్టాడంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఇంట్లో వెండి సామాన్లు ఉంటాయి, వీడి భక్తుడు. నెక్స్ట్ అంటే అదొకటి. లోపల కొంచెం చిన్న చిన్న అందరూ ఉన్నారు అంటే, ఓహో వీడి తాళాలు ఎక్కడ పెడితే అక్కడ పెడతాడు లోపల కూడా. చూద్దాం, వీడి దగ్గర కనీసం ల్యాప్టాప్లు దొరుకుతాయి, వాడికి ఏం దొరికినా సంతోషమే కదమ్మా. ఒకసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంప అంటే ప్రతిదీ విలువైన వస్తువులే ఉంటాయి, కిచెన్ లో కూడా విలువైన వస్తువులే ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు నాకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కిచెన్ లో చేయడం ఇష్టం. వింత వింత అన్నీ ఉంటాయి నా దగ్గర, ఒక మ్యూజియం అది. సో బోల్డ్ అని విలువైన వస్తువులు దొరుకుతాయి కిచెన్ లో. అండ్ ఇంట్లో ఇప్పుడు నువ్వు డబ్బు నగలు పెట్టకపోయినా ఆడోళ్ళ బీరువాల పట్టు చీరలు ఉంటాయి, దే ఆర్ ఆల్సో ఎక్స్పెన్సివ్. 40,000, 50,000, ₹1,00,000 చీరలు ఉంటాయి, దాచుకుంటారు. అది ఎప్పటివో పెళ్లి చీరలో ఏవో ఉంటాయి, అవి దొంగతనం చేస్తారు. ఇలా నువ్వు దొంగతనం చేయాలంటే నీకు అదా ఇదా ఏదైనా ఓకే కదా. ఈ లెవెల్లో జనాలు వస్తున్నారు. సో ఈ గ్యాంగులు కూడా అలాగే రెక్కిలు నిర్వహించి ఇంటి మీద కన్నేస్తున్నారు. మనం ఒకటే పెట్టుకోవాలి, ఇప్పుడు ఫోన్ మినిమం కొనాలంటే ఇవాళ రేపు ఎంత నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 20 మినిమం కదా. అంతకన్నా తక్కువ అబ్బాయి మేము అలాంటివన్నీ వాడమంటారు, తక్కువ దొరకట్లేదు కదా. అలాంటిది ఫోన్స్ రాను రాను ఎంత ఎక్స్పెన్సివ్ అవుతున్నాయో, CCTV టెక్నాలజీలు కూడా తక్కువ అవుతున్నాయి. మీకు 1200కి 1500 కూడా దొరుకుతున్నాయి. సింగిల్ క్యామ్ అలా ఇంటి ముందు పెట్టేస్తే అది అట్లీస్ట్ 1 డే స్టోరేజ్ ఉన్నా చాలు కదా. రోజు పొద్దున్న వచ్చి ఒక పావు గంట ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఏ దరిద్రం జరిగిందో తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. నీ ఇంట్లో కాకుండా పక్కింట్లో ఏమైనా అనుమానాస్పదంగా ఎవరన్నా అర్ధరాత్రి వచ్చినట్టు అనిపించి వెళ్ళి వాళ్ళకి చెప్పు, తలుపు కొట్టి, నైట్ మేము మా CCTVలో మీ ఇంట్లో 3 గంటలకు ఎవరు వచ్చినట్టు ఉందండి, లేదండి మా చుట్టాలే ట్రైన్ దిగి పాపం వచ్చారు, అవునా ఓకే థ్యాంక్స్ అండి చెప్పినందుకు అంటారు. ఎప్పుడైనా దొంగ వచ్చినట్టు వాళ్ళకి చెప్తావు, నీ ఇంట్లో ఏమైనా ఉన్నా వాడు వచ్చి చెప్తాడు, లేదా కనీసం ఒక చూసారు చిన్న సౌండ్ వచ్చింది అట్లాగే అట్లీస్ట్ హెల్ప్ చేసుకోండి. ఇవాళ రేపు మనకి సిటీస్ లో దొంగలకున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మన పక్కిళ్ళకి మనకి పడట్లా, అందరు ఎడమొహాలు పెడమొహాలే. అపార్ట్మెంట్లలో అంటావా ఎవడెవడో కూడా తెలియదు, యాక్చువల్గా అతుక్కొనే ఉంటాం కానీ అసలు పరిచయాలే ఉండట్లా.
ఊర్లలో అట్లా కాదు, ఒక్కింట్లో ఏదన్నా అయితే అందరు వస్తారు. ఆల్మోస్ట్. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్, నిన్ననే బెల్లంపల్లి ఏరియా మా ఊర్లోనే ఒక న్యూస్, సానా శ్రవణ్ అనే ఒక అతను నాకు తెలిసిన వ్యక్తే, తన వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారట, వెండి సామాన్ పోయింది, బంగారం పోయింది న్యూస్ లో చెప్తున్నారు. అందరు వచ్చారు, అతనికి తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. ఊర్లో జరిగితే అట్లా ఉంటది, ఇక్కడ సిటీలో నిన్ను పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. అయ్యో మనకి ఎందుకని వెళ్ళిపోతారు. మనకి ఎవరైనా వెళ్ళిపోతారు పాక దొంగతనం, సర్లే తలుపు వెంట గట్టిగా పక్కన దొంగతనం జరిగిందట. అంతకు మించి అసలు ఎంక్వైరీ కూడా ఉండదు. సో ఇట్లాంటి పీపుల్స్ ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ మోస్ట్లీ రీల్స్ వ్లాగ్స్ చేసే వాళ్ళు దయచేసి మీ ఒరిజినల్ బంగారాలు గింగారాలు ఎవరికి చూపకండి. మీ ఇల్లు కోటలే ఉండొచ్చు, కోటలు బద్దలు కొట్టడం దొంగలకి పెద్ద విషయం కాదంట, చాలా సింపుల్ గా వస్తున్నారు వాళ్ళు కూడా. అలవాటు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అందరూ కలిసి ఒక మంచి యూనిఫామ్ మీ ఇంటికి క్యాటరింగ్ వచ్చామండి అన్నా కూడా అయ్యో ఓహో మిమ్మల్ని నేను పంపింది రండి లోపలికి వెళ్ళండి అన్నా వాడు అన్ని ఊడ్చుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళు యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నారు మూవీస్ లో ఈ మధ్య అట్లాగే వచ్చి ఇట్లా దొంగ. ఎగ్జాక్ట్లీ. సో బీ కేర్ఫుల్, అంతమించి ఏం చెప్పలేము. మన సెక్యూరిటీలో కూడా మనం ఉండడం తప్పు లేదు. సీసీటీవీలు కొనుక్కోండి, మా తక్కువ రేట్లే. నేను ఎందుకు ఫోన్లు అన్నానంటే మినిమం 20-30 వేలు పెట్టి ఫోన్లు వాడుతున్నారు మీరు. 2,000 3,000 పెట్టి ఒక సీసీటీవీ కెమెరా ఇంట్లో కొంచెం మంచి క్వాలిటీ దాని 10,000 లోపు ఒకటి పడేస్తే జీవితకాలం కనీసం కొనాలన్నా మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. అట్లీస్ట్ సీసీటీవీ దొంగనైతే ఆపదు, ఏ దొంగ నువ్వు రాకు అందది, కనీసం వచ్చినోడు ఎవడో చూపిస్తుంది. అలాగైనా మీ ప్రాపర్టీని మీరు రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.